కాంగ్రెస్ ను గెలిపించినందుకు ప్రజలు బాధపడుతున్నారని నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ వ్యాఖ్యానించారు. ప్రజలు బీఆర్ఎస్ ను ఆదరిస్తున్నారని, కాంగ్రెస్ ను నిలదీస్తున్నారు అని, కారుకే పట్టం కడతారని ఆశాభావం వ్యక్తం చేశారు. అదేవిధంగా జగిత్యాల, నిజామాబాద్ జిల్లాలో కేసీఆర్ బహిరంగ సభలకు భారీ ఎత్తున ప్రజలు, కార్యకర్తలు వస్తున్నారని అంటున్న బాజిరెడ్డి గోవర్ధన్తో మా ప్రతినిధి ప్రవీణ్ కుమార్ ఫేస్ టు ఫేస్. భారీగా ప్రచారాలు జరుగుతున్నాయి. అదేవిధంగా మనకు నిజామాబాద్ అభ్యర్థికి సంబంధించి కేసీఆర్ రాబోతున్నారు. అది ఏం మాట్లాడబోతున్నారు అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్. ఎట్లా ఉందంటే ఈ ఎన్నికలు మేము గమనిస్తూ ఉన్నాం. కమలం పువ్వు వాళ్ళు 5 ఏళ్ల క్రితం పోటీ చేసి గెలిచిన తర్వాత ప్రజానీకాని చెవులలో కమలం పూలు పెట్టిన వాళ్ళు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 5 నెలల క్రితం గెలిచి ప్రజల నెత్తి మీద చేతులు పెడుతున్నారు. ఈ చేతి గుర్తులేమో నెత్తి మీద చేతులు పెడుతున్నారు, కమలం పువ్వులు చెవులు పెడుతున్నారు. కారు గుర్తేమో రయ్యాన్ని చూసుకుపోతా ఉండేది. అంటే ప్రజల్లో ఒక మంచి నమ్మకం ఏర్పడింది. ప్రజలు గమనిస్తూ ఉన్నారు 5 నెలల కాలంలో ఇంత తేడానని ప్రజలు భావిస్తూ ఉన్నారు. కేసీఆర్ లేని లోటు ఏ విధంగా ఉందనేది ప్రతి ఒక్కరు గమనిస్తూ ఉన్నారు. నేను ఎన్నికల్లో తిరుగుతూ ఉన్నాం 1.5 మంత్ నుంచి ఈ ప్రాంతంలో. ప్రతి ఒక్కరు బాధపడుతూ ఉన్నారు. ఇంకా కేసీఆర్ లేని లోటు ఏ విధంగా ఉందో గమనిస్తూ ఉన్నారు. ఈ కరెంటు కోతలు కానీ, ధాన్యాన్ని కొనుగోలు చేయడం కానీ, అదేవిధంగా ఈవెన్ నీళ్ళు కూడా లేకపోవడం కానీ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. 9-10 సంవత్సరాలు ప్రజలు ఆనందంగా బతికారు, సంతోషంగా బతికారు, సస్యమైన పంటలు పండించారు. ఈరోజు పంటలు ఎండిపోతూ ఉన్నాయి, కరెంట్ లేకుండా, నీళ్లు లేకుండా ఎండిపోతూ ఉన్నాయి. కొన్ని నాదుడు దిక్కు లేడు, రోడ్ల మీద 15 రోజుల నుంచి ధాన్యం ఎండబోస్తూ ఉన్నారు. ఈ విధంగా రైతాంగాన్ని బాధ పెట్టుకుంటూ, ఎన్నో ఆశలు కల్పించినటువంటి వృద్ధులను బాధ పెట్టుకుంటూ, మరి రైతు బంధు ఇవ్వకుండా బాధ పెట్టుకుంటూ నరకాన్ని అనుభవించేస్తున్న వ్యక్తులు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, బీజేపీ వాళ్ళు. ఇప్పుడు ఎన్నికలకు మరికొన్ని రోజుల సమయం ఉన్నది. అయితే ఇప్పుడు ప్రజల స్పందన ఏ విధంగా ఉన్నది? టైం కూడా లేదు. ప్రజల స్పందన పత్రికా విలేకరులుగా మీకు బాగా తెలుసు. మీరు అన్ని వర్గాల ప్రజలను కలుస్తూ ఉంటున్నారు, మీరు గమనిస్తూ ఉన్నారు కూడా. ప్రజల్లో మేము వెళ్తూ ఉంటే చాలా పాజిటివ్ మెసేజ్ ఇస్తున్నారు వాళ్ళు. ఒకవేళ మేము వ్యతిరేకం ఉంటే వాళ్ళు ఎగ్రీస్ చేస్తున్నారు. మాకు ఎక్కడ ఎగ్రీస్ చేసిన సందర్భాలు లేవు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తిడుతున్నారు, ముఖ్యంగా మహిళలు బాధ పెడుతున్నారు. మాకు 2 తులం బంగారం ఇస్తున్నాడు, 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాడు, స్కూటీలు ఇస్తున్నాడు, ప్రతి ఒక్కరికి 2,000 పెన్షన్ ఇస్తున్నాడు. ఎక్కడ పోయింది వాడు? ఎందుకు ఇచ్చిన హామీలు? అనవసరం మేము కేసీఆర్ని పోగొట్టుకున్నాము అనే బాధతో ఉన్నారు, తిరుగుతూ ఉన్నారు వాళ్ళు. కాబట్టి నేనేమంటున్నా అంటే ఈ మార్పు ఏదైతుందో ప్రజలు కోరుకున్న మార్పు కాదు. ఈ మార్పు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కోరుకున్న మార్పు. వాళ్ళు కోరుకున్న మార్పు వచ్చింది కాబట్టి ప్రజలు బాధపడతాను. ఇప్పటికైనా దయచేసి చెప్తున్నా, ఇవాళ కేసీఆర్ గారు తెలంగాణ జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఎదిరించడానికి వారు ముందుకు వస్తూ ఉన్నారు. ఈరోజు జగిత్యాల వస్తున్నారు 8 o'clockకి. ఒక 1 కిలోమీటర్ భారీ ర్యాలీ ఉంటుంది. ఆ తర్వాత పాత బస్ స్టాండ్లో వారి యొక్క బహిరంగ సభ ఉంటుంది. తప్పకుండా ప్రజలు తరలి రావాలని నేను కోరుకుంటున్నాం. రేపు కూడా నిజామాబాద్లో ఉంది. నిజామాబాద్ సభకు వేలాది మంది సమాయత్తమవుతూ ఉన్నారు. వేలాది మంది 5 నియోజకవర్గాల్లో చాలామంది రాబోతున్నారు. కాబట్టి అది ఇంకా ఎక్కువ బ్రహ్మాండంగా ఆ సభ జరగడానికి ఆస్కారం ఉంది. ఇవాళ రేవంత్ రెడ్డి సర్కార్ గ్రామీణ ప్రాంతంలో రైతాంగాన్ని కూడా పెద్ద షాక్ ఇచ్చే విధంగా వ్యవహారం నడుస్తూ ఉంది. కారణం ఏంటంటే మరి రాబోయే కాలంలో కేసీఆర్ గారేమో మన జరిగినటువంటి కాలంలో 24 hours కరెంట్ ఇచ్చిండు. కరెంట్ మోటార్లు మీటర్లు పెట్టి నేను పెట్టాలని చెప్పేసి, ఎంత అయినా పర్లేదు నేను పెట్టాలని చెప్పాడు. కానీ రేపు జరగబోయేది ఏంటంటే రైతుల యొక్క మోటార్లకు మీటర్లు బిగించే పరిస్థితి కూడా వస్తున్నది. ఎంత కరెంట్ కాల్చిండు, ఎంత బిల్లు వేయాలని రాబోతూ ఉంది. అదేవిధంగా మరో విషయం ఏంటంటే మనం జీర్ణించుకోలేని విషయం ఏంటంటే ఏవైతే కొత్త జిల్లాలు ఏర్పాటు చేసిండో కేసీఆర్ గారు, లైక్ జగిత్యాల జిల్లా ఏర్పాటు చేసిండు. కోరట్ల నుంచి మెట్పల్లి నుంచి కరీంనగర్ పడి చాలా ఇబ్బందిగా ఉంటుంది. అంత దూరం పోవడం బాగుండే ఉద్దేశంతో జగిత్యాల జిల్లా చేసినారు. కొత్త జిల్లాలు మొత్తం రద్దు చేస్తూ ఉంటారు. దానివల్ల ప్రజలకు ఎంత ఇబ్బంది అవుతుందో అర్థం చేసుకోవాలి. ప్రజలు చెప్పింది ఎవరు? కేసీఆర్ రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. రేవంత్ రెడ్డి అనే వ్యక్తి చెప్తున్నప్పుడు అది జరిగేది కదా. నేనేమంటున్నా అంటే ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేస్తారు. ప్రజల చిత్కరింపబడే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈ దేశంలో రేవంత్ రెడ్డి. ఒకవేళ జిల్లా రద్దు చేస్తారంటే జిల్లా ప్రజలు మొత్తం తిరుగుబాటు చేస్తారు. రైతాంగానికి కరెంటుకు మోటార్ మీటర్ పెడతారంటే కూడా తిరుగుబాటు చేస్తారు. ఈ ప్రభుత్వం చేసే దుశ్చర్యలను మరి ప్రజలు తప్పకుండా ఎదుర్కొంటారు. ఈ ప్రభుత్వాన్ని పాలదొలుతారు కూడా నమ్ముకున్నారు.
మనం చూసుకున్నట్టయితే బీఆర్ఎస్కు మంచి ఆదరణ ఉందని ప్రజల్లో మంచి ఆదరణ ఉందని, అదేవిధంగా మరి ఎక్కడికి వెళ్ళినా కానీ ఆదరిస్తున్నారు, స్వాగతిస్తున్నారు అని చెప్పేసి తెలియజేస్తున్నారు. మాజీ సీఎం కేసీఆర్ మద్దతుగా బాజిరెడ్డి గోవర్ధన్ మద్దతుగా వస్తున్నారు. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే ఖచ్చితంగా మేము గెలిచి తీరుతామని చెప్పి